మీకు కొన్ని చిట్కాలు చెప్తాను నేను ఈ రాత్రి. మీరు ఎవరికైనా స్వస్థత ప్రార్థన చేయించుకోవాలనుకున్నారనుకోండి, ఇట్లాంటివి ఉంటారు కదా ఈ యూట్యూబ్లో, లేకపోతే హైదరాబాద్లో ఎక్కడో కూర్చొని ఉంటారు కదా వాళ్ళకి, లేకపోతే కాకినాడలోనో, రాజమండ్రిలోనో, లేకపోతే వైజాగ్లోనో, గుత్తిలోనో ఎక్కడెక్కడో ఉంటారు కదా, వీళ్ళకి మీరు ఫోన్ చేయండి. బ్రదర్ మీకు నేను ఫస్ట్ ఏం చెప్తారంటే, మీరు వాళ్ళకి శుభం చెప్పిన తర్వాత, బ్రదర్ మీకు ఏమి ఇచ్చుకోలేను, కాకపోతే నా కోసం ప్రార్థన చేయండి అని అడగండి. మీరు చేస్తారేమో చూడండి. మీకు చిన్న విషయం చెప్తాను. మా ఊరికి దగ్గరగా ఉంటుంది చీరాల. అక్కడ ఒక మీటింగ్ జరిగింది, పెద్ద సభ. ఆయన రేడియో స్పీకర్. ఆ రోజుల్లో అందరినీ పిలిచారు. అందరూ చక్కగా సభకు వచ్చారు. వాక్యం చెప్పాడు. పాపం తప్పుడు బోధ ఏం చెప్పలేదు, మంచి బోధే చెప్పాడు ఆయనకున్న అవగాహనలో. కానీ అందరినీ ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగారు, ప్రార్థన వినతి పత్రాలు ఇవ్వమన్నారు. ఒక కవరు వీళ్ళే ప్రింట్ చేశారు, వినతి పత్రం ఎలా రాయాలో కూడా వీళ్ళే ప్రింట్ చేశారు. దాంట్లో వీళ్ళ పేరు రాయాలి, వినతి ఏంటో రాయాలి. అయితే వినతి పత్రం ఒకటే ఇవ్వరు, ఏమి ఇవ్వాలి? దాంట్లో ఒక నోటు పెట్టాలి, పచ్చ నోటు పెట్టాలి. ఏమండి, పాపం ఆ చీరాల్లో కూడా క్రైస్తవులు ఎక్కువ, రాజమండ్రిలాగే తండోపతండాలుగా వచ్చారు, తండోపతండాలుగా కవర్లు ఇచ్చారు. మీటింగ్లు 3వ రోజు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత, అంటే యథార్థ కాదు చెప్తున్నా మీకు నేను, అంటే నేను కొంచెం రీసెర్చ్ చేస్తుంటాను, అందుకని అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారు, ముఠములు సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళు. మీటింగ్లు అయిపోయినాయి కదా. మరుసటి రోజు, అంటే మీటింగ్లు అయిన మరునాడు, చీరాల పట్టణంలో తిరుగుతుంటే చెత్త కుండీల దగ్గర చాలా కవర్లు ఎగురుతున్నాయి, పెళ్ళమని ఎగురుతున్నాయి కవర్లు. సరే, నా బొట్టోడు ఎవడో కవర్ల వరకే ఎగురుతున్నాయేమోనని చూద్దామని వెళ్ళి చూస్తే కవర్లో ఉన్నటువంటి ప్రార్థనా వినతి పత్రము అక్కడే ఉంది, చెత్తకుండీలో. ఏం తీశారండి? పచ్చ నోటు ఒక్కటే తీశారు. మీకు పచ్చ కామెర్లు వచ్చినాయి, అది ప్రాబ్లం. అది మీకు సత్యం అర్థం కావట్లా. వీళ్ళు ఎందుకు వస్తారంటే పచ్చ నోట్ల కోసం వస్తారు. అందుకే ఈ ఎల్ఈడి సంఘాల వాళ్ళకి నేను ఒక ఐడియా ఇచ్చాను, మీరందరూ వినుంటారు. ఆయన రాకుండా ఆయన బొమ్మ వస్తుంది కాబట్టి మన ఊరికి, మీరు కూడా 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు పంపించకుండా బొమ్మ పంపించండి ఆయనకి వాట్సాప్లో అని చెప్పాను. ఏమైనా నేను తప్పు చెప్పానా? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? సత్యం ముసుగేసుకొని ఎలా తిరుగుతోంది? నెంబర్ 1, ఈ అసత్య బోధకులు లేకపోతే అసత్య బోధల ట్రెండ్స్ మీకు చెప్తున్నాను నేను. పోకళ్ళు ఎలా ఉంటాయి? మొదటి పోకడ ఏమిటంటే ద డిమోషన్ ఆఫ్ గాడ్. డిమోషన్ అంటే ఇంగ్లీష్లో మీకు దీని ఆపోజిట్ బాగా తెలుసు, ప్రమోషన్. మనం ఇక్కడ ఎందుకున్నాము? దైవజనుల పని ఏంటి? మనం క్రీస్తును ప్రమోట్ చేయడానికి ఉన్నాం. దేవుణ్ణి ప్రమోట్ చేయాలి లోకంలో. నేను నీ నామమును ప్రచురపరచుతును అన్నాడు కీర్తనకారుడు. మనం చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు వచ్చామంటే ఆయన గుణాతిశయాలని ప్రమోట్ చేయాలి, మనం ప్రచురం చేయాలి. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే ద డిమోషన్ ఆఫ్ గాడ్. ప్రాచుర్యానికి ఆపోజిట్ అనమాట. ఎందుకు డిమోషన్ ఆఫ్ గాడ్ అంటున్నానంటే, నేను దేవుడికి బదులు నిన్ను ప్రమోట్ చేసుకుంటున్నావు. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలాసార్లు ఇలాంటి సభలు క్రైస్తవులకే పెడతారు, సువార్త సభ అంటారు. కానీ సువార్త ఎవరికి అందాలి? ఈ దేశంలో చర్చిలకి వెళ్ళే క్రైస్తవులు ఎంతమంది ఉంటారో తెలుసా? 198% ఉంటారు. నామకార్థ క్రైస్తవుడు కూడా చర్చికి వెళ్తాడు మన దేశంలో. మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలంటే మీకు యూట్యూబ్ అక్కర్లా. మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలంటే మీకు బహిరంగ సభ అక్కర్లా. మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలనుకుంటే ఇలాంటి మీటింగ్లు అక్కర్లా. మీరు చర్చ్లో ఉన్న 52 ఆదివారాల్లో చెప్పాలి. సంవత్సరానికి 52 ఆదివారాలు. మీరు అక్కడ చెప్పట్లా. అక్కడ చెప్పకుండా ఇక్కడ ఎందుకు పెడుతున్నారు తెలుసా మీటింగ్లు? అందరి గురించి మాట్లాడట్లా, నేను అధిక శాతం గురించి మాట్లాడుతున్నాను. నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి. ఓ స్పీకర్ని పిలవడం, పక్కన నీ ఫోటో వేసుకోవడం. కొంతమంది అయితే వీళ్ళ ఫోటో పెద్దగా ఉంటుంది, స్పీకర్ ఫోటో చిన్నగా ఉంటుంది. ప్రమోషన్, సెల్ఫ్ ప్రమోషన్.
ఎవరికి సువార్త అందట్లేదో వాళ్ళ మధ్యలోకి వెళ్ళరు. ప్రతి ఏడాది పెడతారు, ప్రతి ఏడాది ఈ క్రైస్తవులే దొలుడు పుచ్చుకెళ్ళలాగా అక్కడికి వెళ్తారు. రెండవది ఎందుకు పెడతారంటే, విత్తము అన్నారు కదా, విత్తడానికి పెడతారన్నమాట. పంట కోసే తర్వాత సంగతి. కానీ సంఘాల్లో కానీ, ప్రసంగాల్లో కానీ, లేకపోతే బహిరంగ సభల్లో కానీ దేవుణ్ణి ప్రమోట్ చేసేది ఎంత? మీరు చూడండి, సాక్ష్యాలు వినండి. మీరు టీవీలో చూస్తుంటారు కదండి, సాక్ష్యాలు ఎవరు ప్రమోట్ అవుతున్నారు? అయ్యగారి దగ్గరికి వచ్చాను. ఎవరికి సాక్షులుగా ఉండాలి? బూదిగంతాల వరకు. మీరు బూదిగంతాల వరకు సాక్షులుగా ఉండమంటే ఫస్ట్ తప్పు ఏంటంటే చర్చిలో సాక్ష్యం చెప్తున్నావు. చర్చిలోగా సాక్ష్యం చెప్పాల్సిందే, బజార్లో అన్యుల మధ్య నీ సాక్ష్యం ఎవరికి కావాలి? చర్చిలో. పోనీ సాక్ష్యంలో ఎక్కడైనా ప్రభు గురు హైలైట్ అవుతాడంటే ప్రభువు హైలైటెడ్, ఆయన డిమోట్ అవుతాడు, అయ్యగారు ప్రమోట్ అవుతాడు. అయ్యగారు ఈ మధ్య కొంతమందికి సాక్ష్యం చెప్తే సరిపోట్లా, అందుకని పక్కన ఇంకొక అయ్యగారి భార్య గారు, అమ్మగారు నించుంటున్నారు. నుంచొని చెప్పు, తర్వాత ఏమైంది చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అని చెప్పిస్తున్నారన్నమాట, సిగ్గు కూడా లేకుండా. డిమోషన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నిన్ను, నీ పరిచర్యను, నీ చర్చిని నువ్వు ప్రమోట్ చేసుకుంటావో, యు ఆర్ డిమోటింగ్ గాడ్. అంతే. నువ్వు తెలియాలి 10 మందికి. ఎందుకు వచ్చిందో కానీ సోషల్ మీడియా, ఎందుకు వచ్చిందో కానీ వాట్సాప్, లేకపోతే ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఫేస్బుక్, ఒకటే ఫోటోలు. షారుఖ్ ఖాన్కి సల్మాన్ ఖాన్ కూడా తెలియదు అంత ప్రమోషను. సినిమా యాక్టర్లకు కూడా తెలియదు. ఈ మధ్య ఒక దైవజనుడు కనపడ్డాడు ఫ్లైట్లో. మా ఆయనకి తెలుసు నేను ఆయన విమర్శకున్నని, నాకు తెలుసు ఆయన సంగతి. ఆయన పలకరించలేదు, నేను పలకరించలేదు. కాకపోతే అప్పుడప్పుడు చూస్తున్నాడు ఆయన. ఎవరున్నారు పక్కన అంటే మేకప్ మ్యాన్ ఉన్నాడు. పేరు చెప్పను. ఎవరుండాలి పక్కన? అయితే మేకప్ మ్యాను, లేకపోతే బౌన్సరు. బౌన్సర్లు ఎందుకో తెలుసా? ఎవరో వచ్చి కొడతారని కాదు, వీళ్ళని చూడరు కాబట్టి వాళ్ళు పక్కన పరిగెడుతుంటే 10 మంది దృష్టిని మీద పడుతుంది. దేవుణ్ణి డిమోట్ చేయడానికి ఎన్ని ఐడియాలు. రాత్రి మీకు చెప్తున్నాను, నేను దేవుణ్ణి డిమోట్ చేసేవాడిని మీరు ప్రమోట్ చేయకండి. మీకు చెప్తున్నాను ఈరోజు, చేస్తే మీకు శ్రమ, చెప్పిన తర్వాత కూడా చేస్తే శ్రమ. రెండవది, డీఫోకసింగ్ క్రైస్ట్. రెండవ పోకడ, క్రీస్తు కనుమరుగైపోతున్నాడు. ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది, ఈ మధ్య మరీ ఎక్కువైంది. క్రీస్తు అయిపోతున్నాడు. సాక్ష్యంలో క్రీస్తు లేడు. సాక్ష్యం అంటే ఏమిటి? నేను దుర్మార్గుణ్ణి, దేవుడు నన్ను నీతిమంతుడిగా మార్చాడు. నేను పతితను, దేవుడు నన్ను పవిత్రుడిగా మార్చాడు. నేను హంతకుణ్ణి, దేవుడు నన్ను హృదయంగా చిత్రీకరించాడు. ఈరోజు హృదయం ఉన్నవాడిగా మారాను. నేను దొంగని, దేవుడు నన్ను ఒక దొరగా మార్చాడు. ఇది సాక్ష్యం. నేను పనికి మాలిన వాడిని, దేవుడు నన్ను ప్రయోజకుడిగా చేశాడు. ఇది సాక్ష్యం. దేవుడు నన్ను తాకాడు, క్రీస్తుని నేను చూశాను, క్రీస్తు నా బ్రతుకును మార్చాడు. లేదు ఈరోజు సాక్ష్యంలో. ఆయన డీఫోకస్ అయిపోయాడు. ఆయన ప్లేస్లోకి ఎవరు వచ్చారు? మళ్ళీ అయ్యగారు వచ్చారు. నేను ఎన్నో చోట్ల తిరిగాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నేను ఇంకా చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చాను. ఏమండి, ఒక మనిషిని అయ్యగారు మార్చగలరా? ఇక్కడ ఉన్న దైవజనులు చెప్పండి, ఒక మనిషిని అయ్యగారు మార్చగలరా? మార్చగలరని మీరంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి నేను. మీ భార్యను మార్చండి, మీరు చూద్దాం. అయ్యగారులు దేవుడికి భయపడతారు లేదు తెలియదు, కానీ అమ్మగారికి భయపడతారు. భార్యనే మార్చుకోలేనోడివి
బిడ్డలనే మార్చుకోలేనోడివి నువ్వు ఎలా మారుస్తావు వీళ్ళని? ప్లీజ్ అండర్స్టాండ్. మూడవ ట్రెండ్, మూడవ పోకడ, డీఫోకసింగ్ క్రైస్టే కాదు, ఫోకసింగ్ ఆఫ్ సేటన్ పెరిగింది. నాకు ఒక అనుమానం నేటి క్రైస్తవ లోకం గురించి, ముఖ్యంగా భారతీయ క్రైస్తవం గురించి. మీరు క్రీస్తు కంటే ఎక్కువ అపవాదిని ఎక్కువసార్లు తలుచుకుంటారేమో ఒక రోజులో, నాకు అనుమానం. ఐ థింక్ ఐఎమ్ ఆల్మోస్ట్ రైట్. అందుకని కొత్త ప్రార్థనలు పుట్టాయి. శుక్రవారం ప్రార్థనలో దయ్యాలని బంధించడానికి, అమావాస్య ప్రార్థనలో అపవాదిని బంధించడానికి. నువ్వేంటి బంధించేది వాడిని? ఆయనే విడిచిపెట్టాడు, ఆయన వచ్చి ఒక రోజు బంధిస్తాడు. నువ్వేంటి ఆయన బంధించేది? అపవాదిని ఆయన ఆల్రెడీ ఓడిచ్చాడు. వాడిని బాహాటముగా వేడుకగా కనపరిచాడు. వాడిని నిరాయుధుడిగా చేశాడు సిలువలో. ఆయన మరణాన్ని గెలిచినప్పుడు మరణం యొక్క బలము గల వాడిని గెలిచాడు. నువ్వేంటి ఇంకా చేసేది? నువ్వు ఊరికే ప్రేయర్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత అపవాది క్రియలకు అనంతనాశనం అయితే అనంతనాశనం అయిపోతుందా? హీ హస్ డన్ ఇట్ ఆల్రెడీ. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. యాకోబు పత్రిక చదవండి. దేవుడికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. నువ్వు నా సతనా పో అంటాడు వాడు వెనక్కి వెళ్ళి నిన్ను ముందుకు నెడతాడు. నువ్వు యేసుప్రభు కాదు వెనక్కి వెళ్ళమంటే వెళ్ళిపోవడానికి. హీ హాజ్ డన్ ఇట్ ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ చేసేసాడు. ఆ విజయంలో నిల్చున్నావు. ఆ గెలుపు నీ సొంతం. నువ్వు ఈరోజు 10 సార్లు వాడి గురించి తలంచుకోనక్కర్లేదు, వాడి గురించి ప్రత్యేక ప్రార్థన చేయనక్కర్లేదు, వాడి గురించి భయపడనక్కర్లేదు. ఏం జరిగినా అన్నా వాడు వచ్చేసాడన్నా. బైబిల్లో ఏముందంటే, యేసు వైపు చూచుచూ పందెంలో పరిగెట్టమనుంది. యేసు వైపు చూచుచూ పరిగెడితే సులభముగా చిక్కులో పెట్టు పాపం నుంచి నువ్వు విడుదలవుతావనుంది. యేసు వైపు చూచుచూ నువ్వు పరిగెడితే పాపంని నువ్వు పోరాడేటప్పుడు రక్తము కారణంతగా పోరాడినా నీకు విజయం అని ఉంది. నువ్వు చూడవలసింది ఎవరిని? యు నీడ్ టు రివర్స్ ద ట్రెండ్. డీఫోకస్ సేటన్ అండ్ ఫోకస్ క్రైస్ట్. క్రీస్తును దృష్టించు, క్రీస్తును ధ్యానించు, క్రీస్తు ధ్యాసలో బ్రతుకు. అపవాదిని దృష్టించకు, వాడి ధ్యానంలో వాడి ధ్యాసలో బ్రతకు. ఎవరైనా వచ్చి మీ గురించి మీకు అపవాది గురించి ప్రత్యేక ప్రసంగాలు ఇస్తున్నారంటే, ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారంటే గమనించండి, వాళ్ళు తప్పుడు బోధకులు. గ్లోరిఫికేషన్ ఆఫ్ మ్యాన్, 4వ పోకడ, మనిషిని పైకెత్తడం. ఇందాకదే నేను పాటలో రాసింది, వ్యక్తి పూజ వద్దు మనకు, క్రీస్తునే మనం పూజించాలి, ప్రభువుకే మన ప్రణామం, మనం ప్రణమిల్లాలి. గమనించండి, అన్ని దొంగతనాల కంటే మించిన దొంగతనం ఏంటో తెలుసా? దేవుని మహిమను దొంగిలించడం. గమనించండి, అన్నింటికీ మించినటువంటి ఘోరమైన అబామినేషన్, అసహ్యమైన పాపం ఏంటంటే దేవుని మహిమను దొంగిలించడం. ఇట్స్ ఎ సాక్రిలేజ్. గమనించండి, హేరోదు తను తాను హెచ్చించుకున్నాడో లేదో మనకు తెలియదు, తన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడో లేదో మనకు తెలియదు, ఒక సెల్ఫీ పోస్టర్ ఫేస్బుక్లో పెట్టుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ హేరోదు బర్త్డేకి వచ్చిన వాళ్ళు, సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న జనం హేరోదును పొగిడారు. దే గ్లోరిఫైడ్ హెరోద్ టు ద లెవెల్ ఆఫ్ గాడ్. దేవుని స్థానానికి ఎత్తారు. హేరోదు మాట్లాడి ముగించిన తర్వాత, ఎందుకు చప్పట్లు కొట్టద్దు అంటున్నాను, హేరోదు మాట్లాడి ముగించిన తర్వాత, హేరోదు మాట్లాడలేదు, మనుషులు మాట్లాడలేదు, దేవుడు మాట్లాడాడు అన్నారు. హేరోదు ఏం చేయాలి? వెంటనే ఖండించాలి. హేరోదు తప్పొక్కటే, ఖండించలా, పురుగులు పడి చచ్చిపోయాడు. చదివారా మీరు ఆ వాక్య భాగం? ఏమర్థమైంది మీకు దేవుడి గురించి? రోషము కలిగిన దేవుడు, తన మహిమను దైవజనుడు తీసుకున్న, రాజు తీసుకున్న, అధికారం తీసుకున్న, ఎవడు తీసుకున్న, దేశాధినేత తీసుకున్న ఒప్పుకోడు. నువ్వెంత, నేనెంత? ఎందుకు వ్యక్తి పూజ చేస్తున్నారు?
ఎందుకు చేస్తున్నారు వ్యక్తి పూజ? చాలామంది వచ్చి నా దగ్గర చెప్తున్నా, అన్న నీ ఫ్యాన్ నేను, నీ ఫ్యాన్ వద్దు, నీ ఏసీ నాకొద్దు. యు మస్ట్ బి ద ఫ్యాన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద ఫాలోయర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ నోబడీ ఎల్స్. ఇంకెవరిని నువ్వు పాటించడానికి వీల్లేదు. నువ్వు అభిమానించినా, ఆరాధించినా, నువ్వు పూజించినా, పొగిడినా, నువ్వు పాటించినా క్రీస్తే, నోబడీ ఎల్స్. ఐఎమ్ నథింగ్ బిఫోర్ క్రైస్ట్. యు ఆర్ నథింగ్ బిఫోర్ క్రైస్ట్. గమనించండి, వ్యక్తి పూజ దేవుడికి పరమ కోపాన్ని తెప్పిస్తుంది. క్రైస్తవులు ఈ పాపం చేస్తున్నారు ఈ రోజున. వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్, ఫర్ యువర్ గుడ్ సేక్, డోంట్ డూ దిస్. చేయొద్దు దయచేసి. ఈ రోజున ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ప్రమోట్ చేసుకునే బిజినెస్లో ఉండిపోయారు మన వాళ్ళు, మన దైవజనులు. ఇది మహాపాపం. ఇది మహాపాపం. బర్త్డేలు చేసుకుంటున్నారు గొప్ప గొప్ప దైవజనులు. అప్పుడు బోధలు చేయని వాళ్ళు కూడా, మంచి బోధ చేసేవాళ్ళు కూడా, వాళ్ళని చూస్తే నాకు బాధేస్తుంది. ఎవడివి నువ్వు? నీ బర్త్డే ఏ పాటిది? బర్త్డే చేసుకోవడం, పెద్ద స్టేజీ కట్టడం, 10 మంది వచ్చి నిన్ను పొగడ్డం. ఏమనుకుంటున్నావు నువ్వు? హూ ఆర్ యూ? నువ్వంతా సాధించిన తర్వాత, ఒకవేళ సాధించింది ఉంటే, ప్రభు ఏం చెప్పాడంటే, నేను నిష్ప్రయోజకుడినైనా నిష్ఫలుడనైనా దాసుడను అనుకోమన్నాడు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావు? యువర్ బర్త్డే ఈజ్ ఎ ఫ్రూట్. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను యోగ్యుడను కాను. ఇట్స్ ఈక్వల్ టు ద స్లిప్పర్ ఆఫ్ క్రైస్ట్. వై ఆర్ యూ ప్రమోటింగ్? వై ఆర్ యూ గ్లోరిఫైయింగ్? మరొక ట్రెండ్, ద డూప్లికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ లేడు. పరిశుద్ధాత్మ పేరిట చాలా డూప్లికేషన్లు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ అరుస్తాడా? గందరగోళం చేస్తాడా? ఆయన అల్లరికి కర్త. ఆరాధించేటప్పుడు డ్యాన్స్ చేయమంటాడా? ఏమనంటే దావీదు డ్యాన్స్ అంటావు. నువ్వు ఉన్నావు అక్కడ? దావీదు డ్యాన్స్ చేసినప్పుడు తమరు ఉన్నారా? దావీదు ఎలా డ్యాన్స్ చేశాడు చూసారా? ఆయన స్టెప్పులు చూసారా మీరు? పెద్దేదో తెలిసినట్టు దావీదు. నీకు దావీదు తెలీదు, దేవుడు తెలీదు నీకు. నీ డ్యాన్స్ యూట్యూబ్ డ్యాన్స్, నీ డ్యాన్స్ సినిమా డ్యాన్స్, నీ డ్యాన్స్ ఇదిగో టీవీలో డ్యాన్స్. ఈరోజు చర్చిలో డ్యాన్స్లు వేస్తున్నారు అపంశుభం తెలియని ఆడపిల్లల చేత, చిన్న పిల్లల చేత. తల్లిదండ్రులు సిగ్గు లేకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్? బట్టలు ఊడిపోతున్నాయి, నీకు తెలియట్లా. నీ డ్యాన్స్లో, నీ ఆరాధనలో, నీ గందరగోళంలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లా. ఆత్మఫలంలో ఒకటి ఉంది తెలుసా మీకు? ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. నువ్వు నిజంగా ఆత్మ ఆధీనంలో ఉంటే నీ ఆరాధనలో, నీ పరిచర్యలో, నీ ప్రసంగంలో నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటావు. తూలనాడి ఒక్క మాట కూడా మాట్లాడవు. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను ప్రభుని అడుక్కుంటాను తెలుసా, నేను నాయన నా ఆవేశం వద్దు, నీ ఆవేశం కింద నన్ను ఉంచు. ఐ హ్యావ్ ఎ ఫియర్. ఒక్క మాట తూలనాడు మాట్లాడతానేమో, నాకు శ్రమ. ఇఫ్ ఐ డూ దాట్, వెన్ యూ ఫియర్ గాడ్, యూ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. ఉందా భయం దేవుడంటే? దేవుడంటే భయం ఉందా నీకు? పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి ఎగురులు, గంతులు ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్. ఇది నకిలీ ఆత్మ, పరాయి ఆత్మ, పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే వాక్య విరుద్ధంగా ఉండదు. నేను చెప్పిన వాటిలో నుంచి తీసి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రీస్తును మహిమపరుస్తాడు. ఆయన మనిషిని హైలైట్ చేయడు, చర్చిని హైలైట్ చేయడు, డినామినేషన్ని హైలైట్ చేయడు, చర్చి ఫౌండర్ని హైలైట్ చేయడు. ఆయన క్రీస్తుని హైలైట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రమం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. నకిలీ ఆత్మల్ని గుర్తించండి. మరొక ట్రెండ్, మోడిఫికేషన్ ఆఫ్ ద గాస్పెల్. స్వార్థని మార్చి పారేశారు.
దాన్ని దుర్వార్తగా చేసేసాం. అందులో శుభం ఏంటో తెలియకుండా చేసేసాం. అది చాలామందికి ఇట్స్ నో మోర్ ఎ న్యూస్, ఫర్గెట్ అబౌట్ ద గుడ్ న్యూస్. శుభవార్త అనేది పక్కన పెట్టండి, కనీసం వార్త కాకుండా చేసేసాం దాన్ని. ఈరోజు సువార్తలో అసలు విషయాలు లేవు. సిలువ లేదు, క్రీస్తు లేడు, పాప ఖండన లేదు, ఏమీ లేదు ఈరోజు సువార్తలో. ఈరోజు సువార్త అంటే ఏంటంటే, క్రీస్తులోకి రా నీకు ఇవి వస్తాయి, క్రీస్తులోకి రా నీకు ఇవి దొరుకుతాయి. తాయిలాల ప్రసంగాలు, ప్రలోభ పెట్టే ప్రసంగాలు, మార్కెటింగ్ జరుగుతోంది. సువార్త పని ఒక పరిచర్య, ఇట్స్ ఎ మినిస్ట్రీ, నాట్ ఎ మార్కెటింగ్. యూ డోంట్ మార్కెట్ క్రైస్ట్, యు మినిస్టర్ క్రైస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు చూడండి, యూట్యూబ్లో వెతకండి, మీరు చూడండి, పెద్ద పెద్ద దైవజనులు మాట్లాడిన దాంట్లో సువార్తలో క్రీస్తున్నాడేమో, సిలువ ఉందేమో, పాప ఖండన ఉందేమో. పాపాన్ని ఖండించిన ఖండిస్తున్నారు ఈ రోజున. నకిలీ సువార్త నకిలీ విశ్వాసుల్నే గెలుచుకుంటుంది. అసలు సువార్త అసలు విశ్వాసుల్నే తయారు చేస్తుంది. వెన్ యూ ప్రీచ్ ఫాల్స్ గాస్పెల్, యుల్ గెట్ ఫాల్స్ బిలీవర్స్ ఇన్ టు ద చర్చ్. But if you preach right gospel, true gospel, genuine gospel, you will have genuine believers in the church. Spiritualization of health and wealth. ఇది మరొక పోకడ. ఈరోజు ఏం చెప్తున్నారంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీకు ఒకటి ఆరోగ్యం, ఇంకొకటి సౌభాగ్యం. పౌలుకి ఆరోగ్యం లేదు, సౌభాగ్యం లేదు. తెలుసా మీకు? తిమోతికి అనారోగ్యం వస్తే పౌలు ఏమన్నాడంటే, అయ్యా నా చర్చికి రా, అనారోగ్యం పోద్దనలా, కాస్త ద్రాక్షరసం తాగయ్యా అన్నాడు. కొంచెం మెడిసిన్ వేసుకొని. ఆ రోజుల్లో ద్రాక్షరసం అంటే ఈ వైన్కి వెళ్ళి లేకపోతే కుళ్ళబెట్టిన వైన్ కాదు, ప్యూర్ ద్రాక్షరసం తాగితే అది మనం చిన్నపిల్లలకి వాళ్ళు కడుపు నొప్పి వచ్చి బాధపడుతుంటే వుడ్వర్డ్స్ పట్టమని అంటారు చూసారా, అలాగే తాగితే కడుపు నొప్పి పోతుందన్నమాట, వైద్యం అనమాట అది. కాస్త మందు వేసుకోయా అన్నాడు. ఈరోజు మందులు వేసుకోవద్దని చెప్పేవాళ్ళు ఉన్నారు. స్పిరిచువాలిటీలో అంట ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అంట ఇంకా మందులు అవసరం ఉండదంట. ఎవరు చెప్పారు నీకు? నేను అడుగుతా నిన్ను, పాపం వల్ల జబ్బులు వచ్చాయి కదా, నీ భాష్యం ప్రకారం పాపం వల్లే కదా మరణం కూడా వచ్చింది. నీ స్పిరిచువాలిటీలో ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత మరణం కూడా ఉండకూడదుగా నీకు? కువైట్లో ఒక స్పీకర్ ఉన్నాడు, ఆయన చెప్తాడు, నీకు జ్వరం వచ్చిందా నువ్వు దేవుని బిడ్డ కాదు, నీకు తలనొప్పి వచ్చిందా నువ్వు దేవుని బిడ్డ కాదు. కాకినాడలో ఆయన ఒకరోజు ఖండిస్తూ ఉన్నాను, నాకు తెలీదు ఆయన పిలిచారని. ఆయన స్టేజ్ ఎక్కుతూ ఉన్నాడు, కువైట్ నుంచి వచ్చేసాడు ఆయన. తప్పుడు బాధలో ఇదొక పోకడ. గుర్తుపెట్టుకోండి, ఆస్తి గురించి ఆశీర్వాదం అని, ఆరోగ్యం గురించి ఆశీర్వాదం ఎవరైనా చెప్పారంటే అది తప్పుడు బోధ. మీరు గుర్తుపట్టాలని చెప్తున్నాను ఇవన్నీ. ఎంపవర్మెంట్ ఆఫ్ ఫెయిత్ మరొక ట్రెండ్. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఏమైందంటే, శక్తి దేవుడి దగ్గర ఉండదట. శక్తి ఎక్కడ ఉంటుందంటే మొదట దైవజనుడి దగ్గర ఉంటుంది. ఆయన చెయ్యేస్తే ఏదో అయిపోతుంది, ఆయన తాకాలి. ఏంటి ఆయనకి? ఆయన ఆ రోజు స్నానం చేసేటది కూడా తెలియదు, ఆయన తాకాలట. ఇంకోటి ఏంటంట, ప్రార్థనా శక్తి అట. ప్రార్థనలో శక్తి ఉంటుందా? ఈ పుస్తకంలో ఎక్కడైనా ఉందా? యేసుక్రీస్తు వారు గెత్సెమనీలో ప్రార్థన చేశారు సిలువకి ఎక్కక ముందు. ప్రార్థన నుంచి శక్తి వచ్చిందా, పరలోకం నుంచి శక్తి వచ్చిందా? మీరు ఒకసారి చెప్పండి సార్ నాకు. యేసుక్రీస్తు వారు వస్త్రపు చెంగు ముట్టుకుంది ఒక ఆవిడ. వస్త్రంలోంచి వెళ్ళిందా ప్రభావం, ఆయనలోంచి వెడలిందా? ఎక్కడి నుంచి? ఎందుకమ్మా ఇక్కడ దాకా వచ్చావు? నాకు ఒక మాట చెప్పుంటే పేతురుతోటి వస్త్రపు చెంగు ఒకటి కట్ చేసి నీకు పంపించేసేవాడిని కదా అని అనలేదేంటో యేసు ప్రభు. నీకు వచ్చేసింది స్పెషల్ ఐడియా. ఈరోజు శక్తి ప్రార్థనలో ఉంది, దైవజనుల్లో ఉంది, నూనె బుట్లో ఉంది, కర్చీఫ్లో ఉంది, కానీ దేవుడు ఎగిరిపోయాడు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, నేను విదేశాలకు వెళ్తే కలిసి, అన్న మా అమ్మని ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, ఆ బెల్లంపల్లి నుంచి కర్చీఫ్ తెచ్చుకుంది, 4 ఏళ్ళు అయిందన్నా, ఉతకమ్మా కనీసం అంటే ఉతకదట,
ఉతికితే ప్రభావం పోద్దట. ఆ మురికి కర్చీఫే గుండెల మీద వేసుకుని పడుకుంటుందన్నా. ఎట్లా మార్చాలో మా అమ్మని అర్థం కావట్లేదన్నా. ఏం చెప్పాలి చెప్పండి? శక్తి ఆయన ఏమన్నాడంటే, ఆయన వస్త్రపు చెంగు తాకిన తర్వాత ఆవిడ స్వస్థపడింది. కానీ ప్రభు ఏమన్నాడంటే, నా వస్త్రం నుంచి వెళ్ళిపోయింది అనలా, నాలో నుండి ప్రభావం వెడలిపోయింది. The source of power is not prayer, is not your faith, is not the pastor, is not the godly man or woman. The source of power is God, God himself and nobody else. సాక్షాత్తు కుమారుడే ప్రార్థన చేస్తుంటే పరలోకము నుండి దూత దిగి వచ్చి ఆయనను బలపరిచాడు. నువ్వు దేవుడితో గడపకుండా, దేవుడితో సంబంధం పెట్టుకోకుండా, దేవుడితో రోజు సహవసించకుండా నీకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభావం? ఎక్కడి నుంచి వస్తుంది సార్? నీకైనా పాస్టర్కైనా ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఏకాంతంలో ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? నువ్వు ఒక గంట సేపు దేవుడితో మాత్రమే గడిపి ఎంతకాలం అయింది? ఎక్కడి నుంచి వస్తుంది నీకు పవరు? గాడ్ ఈజ్ ద పవర్ హౌస్. ప్రేయర్ ఈజ్ ఓన్లీ ఎ ఛానల్. పాస్టర్ ఈజ్ ఓన్లీ ఎ ఛానల్. ద ఫైనల్ ట్రెండ్ ఏంటంటే, ఈ ట్రెండ్స్ అన్నిటికీ మించిన ఒక ట్రెండ్ ఉంది, మీలో ఉంది. అదేంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఇంతమంది ఇంత ఘోరంగా క్రైస్తవ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారంటే కారణము దైవజనులు కాదు, ద సో కాల్డ్ దైవజనులు కాదు, దైవజనులు ముసుగులో వచ్చేవాళ్ళు కాదు, తప్పుడు బోధకులు కాదు. కారణం మీలో ఉంది. తమ కొరకు దైవజనులను, బోధకులను పోగు చేసుకుంటారు అని రాశాడు. అందుకే మీలో ఉంది తప్పు. ఏంటో తెలుసా? మీరు సత్యాన్ని ప్రేమించట్లేదు. అందుకనే మీరు సత్యమైన వాక్యాన్ని చదవట్లేదు. ఇట్ ఈస్ ది అన్ఎడ్యుకేషన్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరందరూ చదువుకున్న పెద్దలు, గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇంజనీరింగ్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు చదివి ఉండొచ్చు. యు మైట్ బి హైలీ ఎడ్యుకేటెడ్, బట్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఇన్ స్క్రిప్చర్స్. మీరు వాక్య విద్యలో మీకు ఏమాత్రం ప్రవేశం లేదు. మీకు వాక్య జ్ఞానం శూన్యం. ఎప్పుడు తప్పుడు బోధకుల్ని తరిమి కొట్టచ్చంటే మీరు బెరయా క్రైస్తవులైనప్పుడు, మీరు ప్రతిదినములు లేఖనములు పరిశోధించినప్పుడు, మీరు ప్రతి ప్రసంగాన్ని, ప్రతి పరిచర్యను, ప్రతి పద్ధతిని మీ సంఘంలో కానీ, బయట కానీ, యూట్యూబ్లో కానీ, మీ కళ్ళెదురుగా కానీ, బహిరంగ సభలో కానీ, మరొక సభలో కానీ మీరు ఎప్పుడు గుర్తుపట్టగలరంటే అసత్యం పోకడని, మీరు సత్యంతో పరిచయం అయినప్పుడు, మీరు వాక్యార్థులుగా మారినప్పుడు. విద్యను అర్థించేవాడు విద్యార్థి, వాక్యాన్ని అర్థించేవాడు వాక్యార్థి. యు మస్ట్ బి ద ఆర్డెంట్, డివోటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ ద బైబుల్, ద స్క్రిప్చర్స్. అప్పుడే తప్పుడు బోధకుల్ని మీరు ఎదిరించగలరు. మీరు వేసిన ప్రశ్నకి రెండో రోజు కనపడరు వాళ్ళు. మీరు అడిగేటువంటి మీ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. మీకు తెలిసిన వాక్యం వాళ్ళకు కూడా తెలియదు. ప్లీజ్ అండర్స్టాండ్. మీరు సత్యమును తెలుసుకుందరు. ఎప్పుడు? మీరు నా వాక్యమును గైకొనాలి, నా వాక్యాన్ని పాటించాలి. ఎప్పుడు పాటిస్తారు వాక్యాన్ని? పాటించక ముందు పఠించాలి. పఠించిన వాడే పాటించగలడు. పాటించిన వాడికే సత్యం అర్థం అవుతుంది. సత్యం అర్థమైన వాడికే అసత్యం నుంచి విడుదల కలుగుతుంది. అసత్యాన్ని గుర్తుపట్టగలుగుతారు.